6. కొట్లలో ధాన్యం ఉన్నదా? కోట్లలో కాదు. ఎట్లా? ఎక్కడ? ఇప్పుడు చదవండి. ప్రార్థన. మహాపరిషుద్ధుడ, నీ మాటలు ధ్యానం చేసుకొని చుండగా అర్థమయ్యే విధంగా నీ మాటల మీద మనస్సు నిలుపునట్లుగా, శ్రద్ధ నిలుపునట్లుగా విని నడుచుకునే విధంగా మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొట్లలో ధాన్యం ఉన్నదా? హల్లెలూయా. దుకాణాల్లో అన్నీ దొరుకుతాయి, అవునా? దాన్నే కొట్లు అంటారు. తెలంగాణ సైడ్ అయితే దుకాణాలు అంటారు, ఆంధ్రలో అయితే కొట్టు అంటారు. ఆ కొట్టుకు పోయి తీసుకురమ్మంటారు. ఇక్కడ ఆ దుకాణం ఈ దుకాణం పోయి తీసుకురమ్మంటారు. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా. ఆమె నా మాటలు అర్థమవుతున్నాయా? కానీ కొట్లలో ధాన్యం ఉన్నది. చాలామంది కష్టపడుతున్నారు. చాలామంది ఉదయం 5 గంటల నుంచి 4 గంటల నుంచి సాయంత్రము 6:30, 7 గంటల దాకా కష్టపడుతున్నారు. కానీ ధాన్యం ఉండట్లేదు. ఆమె కష్టపడుతుంది, ఎట్టిపోతుంది? సంపాదించిన సంపాదన ఎట్టిపోతుంది? ధాన్యం ఎట్టిపోతుంది? హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి. కష్టపడుతున్నారు, ధాన్యం ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ మీరు సంపాదించిన సంపాదన ఎట్టిపోతుంది? ఒకరిని చేయెత్తి అడగవలసిన పరిస్థితే సమస్య వచ్చినప్పుడు ఎదురవుతుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాపవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అంటే కొట్లలో ధాన్యం ఉన్నదా? లేదు. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, కుటుంబంలో అందరూ పని చేసే వాళ్ళే. హల్లెలూయా. అందరూ శక్తి ఉన్న వాళ్ళే, అందరూ బలం ఉన్న వాళ్ళే, కానీ ఆశీర్వాదం లేదు. ఎప్పుడు కరువే ఉంటుంది, ఎప్పుడు ధాన్యం కనబడట్లేదు. ద్రాక్ష చెట్లు కాయాల్సిన కాయలు కాయకపోగా ఎంటున్నారా? చెట్టులాగా ఉంటున్నారు, బలంగానే ఉంటున్నారు, అంజూరపు చెట్లు లాగానే ఉంటున్నారు, దానిమ్మ చెట్లు లాగానే ఉంటున్నారు, ఒలివ చెట్లు లాగానే ఉంటున్నారు, కానీ ఫలింపు లేకపోగా చెట్లకు తెగులు ఎక్కువైపోయింది. హల్లెలూయా. చెట్లకు రోగాలు ఎక్కువైపోయినాయి. కొట్లలో ధాన్యం మిగలటం లేదు. కష్టపడుతున్నారు, ఆ కష్టం ఇటు వృధా అయిపోతుంది. హల్లెలూయా. కులంలో చేర్చుకోకపోతే చేపలు పట్టుకోవడానికి పిలవకపోతే వాళ్ళ మీద గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆమె వాళ్ళ మీదకి లొల్లికి పోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను ఆయనకి, దేవుడు చేస్తానులే పోయా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు చేసి పెట్టాడు. అన్ని విషయాల్లో
ఫలింపు లేకుండా అయిపోతుంది. ఏదో ఒక బాధ ఉంటుంది. అన్ని చెట్లలాగానే ఉన్నారు, కానీ దానిమ్మ చెట్టుకి దానిమ్మకాయలు ఎందుకు కాయట్లేదు? ద్రాక్ష చెట్లకి ఎందుకు ద్రాక్షకాయలు కాయట్లేదు? పక్కనున్న చెట్లు కాస్తున్నాయి కదా, పక్కనున్న వాళ్ళు దీవించబడుతున్నారు కదా, వాళ్ళందరూ కష్టపడుతున్నారు. 1 రూపాయి మిగులుతుంది, వాళ్ళ కొట్లలో ధాన్యం ఉంటుంది. నా ఇంట్లో ఎందుకు ధాన్యం లేదు? అలాగ జీవితాంతము 50, 80, 60, 70 సంవత్సరాలు గతించిపోతుంది, కానీ మిగిలేది అప్పే. కొట్లంతా ఖాళీయే. హల్లెలూయా. పేరుకు మాత్రం మంచి పలుకుబడి, పేరుకు మాత్రం సంపాదిస్తున్నామని అంటారు, కానీ పొట్ట పొడిస్తే రూపాయి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొట్లలో ధాన్యం ఉన్నదా? నీ ధాన్యం ఎక్కడికి పోతుంది? నువ్వు సంపాదిస్తున్న సంపాదన ఎవరు తీసుకెళ్తున్నారు? హల్లెలూయా. ఏ దళాన్ని తీసుకొని వెళ్తున్నాడు? ఎవరు కమ్ముతున్నావు? నీ ధాన్యాన్ని ఎవరు కమ్ముతున్నావు? ఆమేన్, ఆమేన్. లాస్ కమ్ముతున్నావా? నష్టాన్ని కమ్ముతున్నావా? ఎట్లా నువ్వు సంపాదించిన సంపాదన అప్పు మీద అప్పు వేస్తూ దాన్ని ఏమంటారు? వడ్డీ. హల్లెలూయా, హల్లెలూయా. వడ్డీకి అయిపోతుంది నీ ధాన్యం. రైతు సంవత్సరం అంతా కష్టపడతాడు. కష్టపడిన తర్వాత ఒక వ్యక్తిగా అమ్ముతాడు, బలానికి అమ్ముతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడున్న రేటు ఒక రేటు, నువ్వు కొనబోయేసరికి రేటు పడిపోతుంది. ఈ రేటు ఉందంటాడు. నువ్వు కష్టపడ్డ 6 నెలలు కష్టపడ్డా కూడా నువ్వు ఈ రోజు అమ్మబోయే ఆ ఫలింపు కనబడట్లేదండి. ఆమేన్. నువ్వు అమ్మిన ఫలింపు కనబడట్లేదు. నా బిడ్డలారా గమనించాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఫలింపు లేదు. ఎవరికి ఫలింపు ఉంటుంది? ఎవరు ద్రాక్ష చెట్లకు ఉన్నటువంటి ద్రాక్షకాయలు తినగలుగుతారు? ఎవరు ఆ చెట్టుకు కాసినటువంటి దానిమ్మకాయలు తినగలుగుతారు? ఎవరి ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది అనంటే కీర్తనల గ్రంథము 128వ వాక్యము 1వ వాక్యాన్ని చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ఆ కొట్లలో ధాన్యం ఉంటుంది, వాళ్ళు ధన్యులుగా ఉంటారు. హల్లెలూయా. వ్యాపారానికి వెళ్తా ఉన్నారు, నష్టమే చూస్తున్నారు. ఏ కొట్లలో చూసినా ఆశీర్వాదం కనబడట్లేదు. ఏ ఇంట్లో చూసినా ఆశీర్వాదం కనబడట్లేదు. ఏ ఇంట్లో చూసినా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే నా ఉప్పు తీరుతుందయ్యా అని చెప్పే మాట వినబడుతుంది, కానీ నా ఇంట్లో ఈ రోజు 1 రూపాయి నిల్వ ఉందని చెవులతో వినగలిగిన రోజులు, వాళ్ళ నోటిలో నుంచి వస్తున్న మాట 1 రూపాయి ఈ రోజు మిగిలింది అని చెవులతో వినగలిగిన నాథుడే లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు 1 రూపాయి మా ఇంట్లో నిల్వ ఉంటుందని చెప్తున్నాగా వినగలిగిన నాథుడే కనబడట్లేదు. అంటే ఏమైపోతుంది మీ ధాన్యం? ఏమైపోతుంది మీ కష్టం? ఎలా వృధా అయిపోతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇన్ని రోజులు ఫలించలేదు కదా, ఇన్ని రోజులు అభివృద్ధి లేదు కదా, ఇన్ని రోజులు దీవెన లేదు కదా, ఇన్ని రోజులు శాపమే ఉంది కదా, ఇన్ని రోజులు మీరు అప్పు మీద అప్పు కడుతున్నారు, కానీ 3 సంవత్సరాల్లో తీరద్దంటున్నారు, అప్పు తీరట్లేదండి. హల్లెలూయా. 4 సంవత్సరాలు అప్పు తీరద్దంటున్నారు, అప్పు తీరట్లేదండి. 5 సంవత్సరాల్లో తీరుద్దంటున్నారు, తీరట్లేదండి. అట్లాగా వయసు పైపోతుంది, కానీ అప్పు మాత్రం తీరట్లేదు. ఫలింపు లేదు కదా. ఒలివ చెట్లైనను ఫలించకపోయేది కదా. అయితే వినండి, హల్లెలూయా. ఇన్ని రోజులు భయంకరమైనటువంటి శాపాలతో ఉన్న బిడ్డలారా, నా ప్రభు చెప్తున్నాడు, ఇది మొదలుకొని వినండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఇట్లానే కొడతారా? ఆమేన్. ఇలానే చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లైన, అంజరపు చెట్లైన, దానిమ్మ చెట్లు అంత ఫలించమని
చెప్పట్లేదు. ఇది మొదలుకొని ఈ రోజు నుంచి నీకే చెప్పేది, నీ మనసుకు చెప్పు, దేవుని యందు విశ్వాసం ఉంచమని, నమ్మకం ఉంచమని చెప్పు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఎలా ఆశీర్వదిస్తానో తెలుసా? మీరు ఊహించినంత విధంగా నేను మిమ్మల్ని దీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంట్లో ఏ శాపం ఉందో, ఏ ఇంట్లో ఏ దరిద్రత ఉందో, ఏ ఇంట్లో ఏ సమస్య అలాగే నిలిచిపోయిందో అవన్నీ ఖాళీ చేయబోతూ ఉన్నాయి. అవన్నీ రూమ్ ఖాళీ చేసినట్లుగా ఖాళీ చేయబోతూ ఉన్నాయి. ధాన్యం మీ ఇంట్లో నిల్వ ఉండబోతుంది. హల్లెలూయా. సేకరించడానికి యేసు లాంటి వాళ్ళు మీ ఇంటికి దేవుడు పంపించబోతూ ఉన్నారు. అంటే కరువు మీలో కనపడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ రోగము మిమ్మల్ని ఇన్ని రోజులు వెంబడిస్తుందో అది దినదినము 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 కనబడకుండా పోబోతుంది. పోయిన వారం మీకు అమ్మగారు చెప్పారా? ఒక ప్రాంతానికి వెళ్ళాను, చెప్పారా మీకు అమ్మగారు? ఉపవాసకుడికి వెళ్ళాను. వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉందానికి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా పురుషులు మీరు వెళ్ళారా? ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల నుంచి రూమ్లో నుంచి బయటకు రావట్లేదు అంటే మామూలు విషయమేనా? ఉందని వాళ్ళ ఇంట్లో అందరూ ప్రార్థన పరులే. వింటున్నారా? గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. ధైర్యం పోవట్లేదండి. హల్లెలూయా. ఎన్ని గంటలకు పోతుందో చెప్పింది అమ్మగారు. విన్నారా? ఎన్ని గంటలకు పోతే? ఎన్ని గంటలకి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆమె డ్రెస్ మార్చుకుంటుంది. అసలు మారుస్తుందా? మారదా? మారదు. హల్లెలూయా. ఏ దాని మీద ఉంటుంది? ఏ దాని మీద ఉంటుంది? నైటీ మీదే ఉంటుందంట ఆమె. అదొక అద్భుతం. హల్లెలూయా. అదొక అద్భుతం. బిడ్డలారా వినండి. మీ పొట్లలో ధాన్యం లేకపోతే ధాన్యాన్ని దేవుడు మీ ఇంటికి పంపిస్తాడు. ఆ తల్లి విశ్వసించిందో విశ్వసించలేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ తల్లి అయితే బాగా ప్రార్థన చేస్తుంది. మేము వెళ్ళాము, ఉపవాసకుడికి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమంటుంది కదా అని వెళ్ళాము. అన్నీ చెప్తా ఉంటే నాకు బాగా అనిపించింది. చచ్చిపోతానని భయం. బయటకు వెళ్తే, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చచ్చిపోతాననే భయం. అదొక స్పిరిట్. ఎన్ని సంవత్సరాలు? అక్కడే టాయిలెట్ వస్తుంది. ఎక్కడ కూర్చున్న కాడ పచ్చిగా చెప్తున్నాను, డబ్బాలో పోషిస్తే పిల్లలు బయట పడవస్తారు. హల్లెలూయా. చెప్పండి. ఆమె మనిషి బాగా దిట్టంగానే ఉంటుంది. హల్లెలూయా. జబ్బు లేదు, రోగం లేదు, ధాన్యం లేదు, అంతే. ప్రార్థన చేస్తే 8 సంవత్సరాల నుంచి రూమ్లో నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేసి తెలుసుకున్నాను. 8 సంవత్సరాల నుంచి రూమ్లో నుంచి బయటకు రాగానే అమ్మగారు చెప్తూనే ఉంది, దేవుడి ద్వారా ఈరోజు కార్యం చేయబోతున్నాడు. చర్చిలో అడుగు పెట్టి తిరగడం ప్రారంభించి ఆమె రూమ్లో నుంచి బయటకు వచ్చేదంతా తిరగడం ప్రారంభించేసింది. 8 సంవత్సరాల నుంచి రూమ్లో నుంచి బయటకు రాలేదు. కొట్టుద్ది బయటకు రమ్మంటే, కానీ ఆ ఉన్న రూమ్లో నుంచి బయటకు వచ్చి చర్చిలో తిరగడం ప్రారంభించింది. అదే ఇది నేను ఉట్టుటి మాటగా చెప్పేది. నేనేం ఉట్టుటి మాట చెప్పట్లేదు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాన్ని మాత్రమే మీ ఎదుట ఉంచుతున్నాను. మేము చేసింది కాదు,
ఆయన చేశాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం చర్చికి వెళ్ళిపోతుందంట ఆమె, మంగళవారం రోజు చర్చికి వెళ్ళిపోతుందంట. వినండి, కొట్లలో ధాన్యం లేకపోతే వేదనే మిగులుతుంది. ఇంట్లో మనిషి బాగలేకపోతే దుఃఖమే. ఏదో ఒక చోట అది గుచ్చుకుంటానే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒక దగ్గర గుచ్చుకుంటానే ఉంటది అది. వాళ్ళు మనవాళ్ళు కోడళ్ళు బిడ్డ ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారో తెలుసా? డాడీ, ఇది మాకు నిజమనిపిస్తుంది. నిజమా అబద్ధమా? అసలు మా కళ ఇది అంటున్నారా? ఇది మా కళనా? మేము కళనా? ఇది మా కళ ఎలా అనిపిస్తుంది అంటున్నారు. ఏడుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నాడు దేవుడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ వాక్యం వింటున్న నా దేవుని ప్రజలారా, దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడు. ఇది మొదలుకొని మీరు కష్టపడుతున్నారు, కానీ ఆశీర్వాదం లేదు, ధాన్యం లేదు. హల్లెలూయా. నా యేసయ్య ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని చెప్పమంటున్నాడు. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడట. యేసు దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడట. మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. మీరు మేలుకరంగా ఉండబోతున్నారు. మీరు దీవెనకరంగా ఉండబోతున్నారు. మీరు ప్రయోజనకరంగా ఉండబోతున్నారు. ఆమేన్, ఆమేన్. దేవుడు నిశ్చయించితే అది ఏదైనా సరే ఆగిపోదు అంతే. దానికి ఎన్ని ముడులు పడినా సరే ఆ ముడి విప్పదీస్తానే ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని చిక్కుముడులు పడినా సరే ఆగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అట్లా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు అనుకుంటుంది అనుకున్నట్టుగా దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. చదవండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. మీ కొట్లలో ధాన్యం ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే. ఏంటంట? మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనలు అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాశాడు. ఏం రాశాడు? ఏమి రాశాడు ఆయన? మీరు చేయవలసిన పనేంటో, మీరు చేయవలసినటువంటి పనేంటో ఆయన మీకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. ఎలా తెలియజేస్తున్నాడు? ఏ విధంగా తెలియజేస్తున్నాడు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే పూజించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. నీ దేవుడైనటువంటి యెహోవానే, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆమేన్. ఒక ఆయన అంటున్నాడు, నన్ను మీరు ఏ దేవుడిని నమ్ముకుంటారు అన్నాడు. అన్యుడు యేసు దేవుడిని నమ్ముకుంటానంటాడు. యేసు దేవుడు ఎంతమంది దేవుళ్ళు అన్నాడు. ఒక్కడే అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చమత్కారంగా చెప్పట్లేదు. మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి అని ఆయన అడిగారు. ఆయన అన్నాడు, వారానికి సరిపడే దేవుళ్ళు అన్నారట. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుకి ఇది, ఈ రోజు కది, మంగళవారం కది, బుధవారం కది, గురువారం కది, శుక్రవారం కది, అది ఇది. అయితే మీరు మెయిన్ మీకు ఇంటి ఒక సమస్య రాగానే మీరు ఫస్ట్ ఏ దేవుడి దగ్గరికి పోతారా అన్నాడు అని అడిగాను నేను. మీ సమస్య రాగానే ఫస్ట్ ఎవరి దగ్గరికి పోతారా అని అడిగాను. అడిగితే అందరికి చెప్పేసరికి మా పని అయిపోతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్కొక్క దేవుడు చెప్పుకుంటా పోతాడు.
చెప్పుకునేసరికి వాళ్ళందరూ మాట్లాడుకొని చేద్దామా వద్దని మాట్లాడుకొని ఆలోచించేసరికి ఇక్కడ మనిషి పోతుందంట. నేనేదో చమత్కారం చెప్పట్లేదు అయ్యా, ఆయన అన్నమాట మీకు చెప్తున్నా. ఆమె మరి ఆయన ఏ లోకంలో ఉండి చెప్పాడో నాకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళందరట మాట్లాడుకునేసరికి మీటింగ్ పెట్టుకొని ఒక ఆయనేమో చేద్దామంటారట, ఒక ఆయనేమో ఆగు అంటారట. హల్లెలూయా. ఆ లోపల చచ్చిపోతారట. నన్నేమన్నాడు తెలుసా? మేస్త్రి గారు మీరు బెటర్లో అన్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఎందుకండి అన్నాను నేను. మీకు ఒక్కడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఒక్కడే దేవుడు. మీకేమైనా సమస్య వచ్చిందంటే ఆయన ఆలోచించుకొని చేద్దామా వద్దా అని వాళ్ళ నీళ్ళని అడుక్కొని వచ్చేదాకా లేదు అన్న. ఆయన కానీ మీ మనసు బాగా కరిగిపోయి మీరు ఏడుస్తున్న ఏడుపు చూసి ఆయన అప్పుడే డిసైడ్ చేసేస్తారు. ఏం చేస్తారు? అది కార్యం చేసేస్తారు. ఇప్పుడు చెప్పిందే ఒక సిస్టర్ సాక్ష్యం. మా అమ్మకి బాగలేదని నలుగురు వచ్చారంట ఆయన దగ్గరికి. పోదాం రా అంటున్నారంట. ఒక ఆమె ఆర్తి పట్టుకొని వచ్చిందంట. వింటున్నారా? కాళ్ళు నొప్పి తగ్గినాయా? వీళ్ళు పూర్ణ ఇంటికి చేస్తారు తెలుసా? 3-2 చేస్తారు. 3, 4, 5 ఎప్పుడు చేయబుద్ది అయితే అప్పుడు. హల్లెలూయా. వినండి, ఆ టైంలో మేము ఫోన్ ఎత్తుతామా? ఎత్తుతామా? లేట్ అవుతా? ఎత్తమా? ఫోన్ చేసి మీరు ఎట్లుండాలని అంటే, ప్రభువా దేవాన్ని చిత్తమైతే తొందరగా అయ్యగారు ఫోన్ ఎత్తాలని ప్రార్థనపూర్వకంగా ఫోన్ చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, వెంటనే ఆ ఫోన్లు ఎత్తేస్తాం. ఆమేన్. లేట్ కూడా చేయాలి. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? హారతి పట్టుకొని. ఆమె హారతి పట్టుకోవాలంటే ఆయన కనుకొచ్చి బెడ్ కనుకొచ్చి పోదవరా అన్నట్టు. అదేనా? వీళ్ళే చెప్పాను నాకు. హారతి పట్టుకొని వచ్చారట. నేను చెప్పాను ఆయనకి, నేను ఇప్పుడు టీం మారానని చెప్పాను. ఇట్లనే చెప్పా. వాళ్ళు కూడా వింటున్నారు. రికార్డింగ్ ఉంటున్నాను నా దగ్గర. హల్లెలూయా. మొన్న దాకా మీ దగ్గర బతిలాడాను, నన్ను బతికించండి అని బతిలాడాను. మీరు బతికించలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇండియా టీంలోకి వచ్చేసానని చెప్పండి. చెప్పి అట్లానే చెప్పి. హల్లెలూయా. ఇండియా టీంలో నేను జాయిన్ అయిపోయాను. ఇక మీరు నా దగ్గరికి రాకండి, మీరు వెళ్ళిపోయాను అని చెప్పాను. హల్లెలూయా. నేను ఇప్పుడు యేసయ్య పక్కకు వచ్చేసాను. ఎవరి పక్కకు వచ్చేసాను? మొన్న దాకా మీ బ్యాచ్ ఉన్నాను. మీరు ఇప్పుడు ఎవరు రమ్మంటున్నారు? నలుగురు. నేను రాను. హల్లెలూయా. మాకేముంది? బతకాలని ఉంది. ఏముంది? 4 రోజులైనా బతకాలని ఉంది. హల్లెలూయా. ఏ మనుషులైనా సరే సామానానికి ఇష్టపడతాడా? పొగం పాడాడు అంటాయి. ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఏషియా ప్రభు తెలియ చెప్తే పొగం పాన అంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? పొగం పా అన్నాడు. ఆయన ఏడ్చాడు. ఆయన ఎవరి దగ్గరికి గెలిచాడు? నేను చచ్చిపోతానే, డాక్టర్లు అయిపోయింది అన్నారట. అనకండి, దేవుని దగ్గర రావండి. నేను అదే చెప్పాను. ఆయన ఇప్పుడు నేను మారిపోయాను. ఎవరి బ్యాచ్లోకి వచ్చాను? ఎవరి బ్యాచ్లోకి వచ్చాను? యేసయ్య బ్యాచ్లోకి వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు మీ వాళ్ళకి నేను రాను. ఇంకా మీరు రమ్మన్నా నేను రాను. మీరు పోండి అన్నారంట ఆయన. లేబర్లు ఖరాబ్ అయినాయంట, అన్ని ఖరాబ్ అయినాయంట. ఇప్పుడు కాళ్ళు లోపల కొంచెం తగ్గినాయంట. ఆయన వస్తాడు, చూడండి మీరు. ఆయన వస్తాడు. ఆమె ఎక్కడికి వస్తాడు? ఇక్కడికి వస్తాడు. ఆయన దేవుడు ఆయన నడిపించిన గాక, ఆయన మహిమ కొరకు ఆయన బ్రతికించిన గాక. హల్లెలూయా. ఆమేన్ అంటే జరగదు. అది నిండు మనసుతో ఒప్పుకోవాలి. ఆమేన్.
ఆమెకు చెప్పాము మేము, నువ్వు లేచి ఇప్పుడు బయటకు రాబోతున్నావు, నువ్వు యేసయ్యను నమ్ముతున్నావా అని అడిగాను నేను. ఆయన్ని నమ్ముతున్నాను. వాకిడి దగ్గరికి వచ్చావు, చేపట్టుకుని నా చేయి ఇట్లనే చేపట్టుకుంది. వాకిడి దగ్గరికి వచ్చుకుని గడగడ వణుకుతుంది. నా ముందు యేసయ్య ఉన్నాడు, ఆయన వెనక నేనున్నాను, నాతో పాటు బయట అడుగు పెడుతూ ఉన్నాను. ఆమె అడుగు ఒకటే అడుగు పెట్టడం లేటే లేదు. ఇక హల్లెలూయా, తిరిగేసిందంటే హల్లెలూయా, నా చేపట్టుకొని లాక్కుని వెళ్ళిపోతున్నాను. ఆమె అగ్ని ఆమెలోనికి సొచ్చుకొని వెళ్తే ఆమెలో ఉన్నటువంటి స్పిరిట్ ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆయన చెప్తున్న సాక్ష్యం. హల్లెలూయా, లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారట. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ చేతిలో నుంచి ఆమెలోనికి అగ్ని వెళ్ళిపోయింది అంటున్నారా. అందుకప్పుడే విడుదలైంది, మేము చూసాము. హల్లెలూయా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని కుట్టకూడదు. అది ఏదని నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుడు చెప్తున్న మాట ఏంటి? దేవుడు నిన్ను ఎక్కడెక్కడో తిరిగావు, నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు కార్యం చేసి చూపిస్తాడంతే. నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, నువ్వు నడవవలసిన మార్గం ఏంటో తెలుసా? మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన విధించిన నిబంధన మేరకూడదు. ఆయన అంటాడు, ఒకప్పుడు నేను అన్ని తిన్నా, మొక్కిన తిన్నా, అన్ని తిన్నా, ఇప్పుడు నేను తిన్నాను. ఇప్పుడు ఎందుకు నేను తిన్నానంటే నేను ఒక దీక్షలో ఉన్నానని చెప్తారు ఆయన. అవునా? మనం తినడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి. రెండోది, పైన ఆకాశం అందేనే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ, యుద్ధ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏం జరగాలి అని అంటే, నేను విధించిన నిబంధన నీ జీవితంలో జరగాలి అంటే, నీ కొట్లలో ధాన్యం ఉండాలంటే, నీ కరువు పోవాలంటే నేను చెప్పాను కదా. వినండి. హల్లెలూయా, నేను చెప్పాను కదా, వినండి. నేను చెప్పాను కదా, మా చిన్న పాపకి పాల డబ్బా కొని లేనటువంటి జీవితం నా జీవితం. నాకు పని రాదని కాదు, సోమరిపోతునని కాదు, నేను దరిద్రుడని కాదు చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. పాలు, తల్లి పాలు పడకపోతే ఒక మెడిసిన్ పాలు డబ్బా రాస్తే దానికి వచ్చి 200 రూపాయలు, 250 రూపాయలు. నా జీతం, నా కూలి రోజు 125 రూపాయలు. హల్లెలూయా. ఒక ఆయన నైట్ 12 గంటలకు పని చేయించుకునేవాడు. వింటున్నారండి? 2 రోజులకి మా పాప తాగేసేది. నాకున్న అప్పుల దెబ్బకి మా పాపకు డబ్బా కూడా కొనించలేనటువంటి ఆ దరిద్రపు జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నా కొట్లలో ధాన్యం లేకుండా పోయింది. హల్లెలూయా. పాల డబ్బా కొనిలేక ఆ డబ్బులు చేతికి సరైన సమయంలో అందకపోగా మా భార్య ఏం చేసేది తెలుసా? గ్లూకోజ్ పౌడర్ అందులో కలిపి ఆ డబ్బాలో పోసి మా చిన్న పాపకి పట్టించేది. ఆమె అది నా జీవితం, అది నా యొక్క దరిద్రపు జీవితం, అది నా బ్రతుకు. నా కోట్లలో ధాన్యం లేదు. నేను 24 గంటలు కష్టపడుతున్నాను. నైట్ 12 గంటల దాకా పని చేసి వచ్చేవాడిని. కానీ ఎప్పుడు నా జీవితంలో కనువే మిగిలేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మీ పక్కన వాళ్ళు తింటా ఉంటే ఆ వాసన పీల్చుకొని బ్రతికిన జనాలు మీకున్నాయా లేవో. కానీ మా ఇంట్లో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి మటన్ తినేవాళ్ళని. ఆమె సంవత్సరానికి 2 సంవత్సరాలకి 2-3 సంవత్సరాలకి. అది కూడా ఎక్కడంటే మా ఊర్లో, మా ప్రాంతంలో ఎవరైనా ఒక మేకపోతు కట్ చేస్తే వాళ్ళు డబ్బులు అప్పుడే అడగకుండా ఉండే వాళ్ళు అయితేనే వాళ్ళ దగ్గర తెచ్చుకునేవాళ్ళం. ఆమె అది మా జీవితం. హల్లెలూయా. అందరూ బయటికి, అందరూ హుందాగా కనబడతారు, అందరూ బాగున్నట్లు కనబడతారు. కానీ వాళ్ళ కొట్లలో ఏముండదు, ఆశీర్వాదం ఉండదు. ఆమె దీవెన కనబడదు. హల్లెలూయా, దీవెన కనబడదు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దరిద్ర
నా మాట్లాడుతూ వస్తున్నాయా? ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, బిడ్డ నా వైపులోకి నువ్వు తిరుగు, నేను బాగా దీవిస్తాను. ఎలా దీవిస్తానో తెలుసా? నీ కొట్లలో ధాన్యము నిల్వ ఉండే విధంగా దీవిస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసి వెళ్ళాను. ఈ తెలంగాణ వద్దు ఏమొద్దని దండం పెట్టి వెళ్ళిపోయాను నేను. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఇక్కడ కరువు ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి దాటిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? కానానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ఊరిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడ ఉన్న వాడికి వెళ్ళాలి. నేను వెళ్ళను అన్నాను అక్కడికి. ఆమేన్. నేను వెళ్ళను. నా బంధువులు ఎవరు కనపడరు అక్కడ. నాకేమన్నా కష్టం వస్తే 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేవాడు ఉన్నాడు. ఏమన్నా వాళ్ళని ఏళ్ళని అడుక్కున్న పాలనకు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఆడికెళ్తే ఎవరు నాకు తెలియదు. ఆమేన్. డబ్బులు ఇచ్చే నాదుడు లేడు. నేను వెళ్ళను అన్నాను. మధ్యాహ్నం పూట చర్చికి వెళ్ళి పడుకొని మెట్టు మధ్యాహ్నం పూట ఆ పల్లె కింద బయట పడుకొని మనుషుల వేదన పడతా ఉన్నాను. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? ఒక స్వరము నాకు వినపడ్డదండి. ఆమేన్, ఆమేన్. ఒక స్వరము నా చెవులకి వినపడ్డది, వద్దు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిన వాడికి వెళ్ళిపో, ఇప్పటికే చాలా నష్టపోయావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే టైంలో మా భార్యకు గర్భసంచి ఆపరేషన్ అయిపోయింది. దెబ్బ మీద దెబ్బే. హల్లెలూయా. ఇటు సైడ్ పాల డబ్బాలు కొనలేని బ్రతుకు, ఇది గర్భసంచి ఆపరేషన్. అన్ని అప్పు తీసుకొచ్చి పెట్టాను. హాస్పిటల్లో ఉండి మా భార్యను పట్టించుకునే వాళ్ళు లేరు. ఆమెకు ఆపరేషన్ అయి 10 రోజులు 15 రోజులు అయిపోయింది. వెంటనే పాపని హాస్పిటల్లో నెమ్ము నుంచి ఎక్కువ అయిపోయింది. ఆ మెడిసిన్, ఈ టాబ్లెట్లు, ఆ పాలు ఈ పాలు తాగి ఎంతుందరా పగలంతా పనిచేసి వచ్చి నైట్ హాస్పిటల్లో కొనుక్కొని బయటికి వెళ్ళి ఇంత ఇడ్లీయో ఛాయో తాగడానికి కూడా డబ్బులు ఉంటాయి కదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఛాయ్ కొట్టు దగ్గర కూర్చొని ఆమేన్. వచ్చిన దినాలు నా జీవితంలో ఉన్నాయి. డైలాగులు చెప్పట్లేదు మీకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెల్లూరు చిన్నపిల్లల హాస్పిటల్, రవి హాస్పిటల్ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. అలా బ్రతికి తినాలన్నాయి. ఆ ప్రభువు నా జీవితాన్ని ఇప్పుడు మారుస్తాం. దేవుణ్ణి ఒక్కరోజు కూడా దూషించలేదు, హేళన చేయలేదు, అవమానపరచలేదు. దేవుడు చెప్పిన మాట వింటే ఏంటంట? ఎక్కడ ఉండాలంట? దేనికి నువ్వు సాగిల పడకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నచ్చరింపకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అది జ్ఞాపకం ఉంచుకో. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగు వాని భార్యలను నువ్వేం చేయకూడదు, ఏం చేయకూడదు, ఆశింపకూడదు. ఈ నిబంధనలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయవలసిన పని ఏంటంటే ఇది, వీటికి దూరంగా ఉండాలి మీరు. ఆమేన్, ఆమేన్. దేనికి దూరంగా ఉండాలి? దేనికి దూరంగా ఉండాలి? వీటికి దూరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు ఎత్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప కలిగిన దేవుడు. ఆయన కొట్ల ధాన్యము ద్రాక్షరసము ఫలించేటట్టుగా చేయగలిగిన దేవుడు. ఆయన మీ కుటుంబాలలో సమృద్ధి లేదంట. ఆమేన్. మీ కుటుంబాల్లో సమృద్ధి లేదంట. మీ కుటుంబాలలో
నేను ఎప్పుడు అనుకోలేదు ఈ స్థానంలో నిలబడతానని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. కానీ మన ద్వారా అద్భుతాలు జరుగుతాయి అనుకున్న ప్రభులో ఉన్నాం మనం. ఆమె మన చేతి అద్భుతాలు చేపించి నేనున్నాను అని చెప్పగలిగిన దేవుడు ఆమె. హల్లెలూయా. మీ పరిస్థితి ఏదున్నా సరే యేసయ్యకు మాత్రమే తెలియచేయండి. ఆయన మాత్రమే కార్యాలు చేయగలుగుతాడు. చదవండి కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. నీ దేవుడైనటువంటి యెహోవా సూర్యుడిలాగా ఉంటాడు. ఎప్పుడు? నీకు చీకటి కమ్ముకున్నప్పుడు. ఎప్పుడండి? నీ ఇంట్లో దరిద్రత కమ్ముకున్నప్పుడు సూర్యుడిలాగా దేవుడు ఉదయిస్తాడు. కొంతమంది అంటారు కదా, దేవుడిలాగా వచ్చావయ్యా, దేవుడిలాగా వచ్చావయ్యా అంటారు కదా. అలాగా సూర్యుడి వల్ల దేవుడు ఉదయిస్తాడు. తర్వాత కేడమునై ఉంటాడు అంటే అండగా ఉంటాడు. హల్లెలూయా, నేనున్నాను అంటాడు. తర్వాత యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానడంట. హల్లెలూయా. భార్య అంటది, ఇది ఒక బ్రతికేనా, చచ్చిపోరా. ఏమంటది? ఇంకొక బ్రతికేనా ఇది? సావు. హల్లెలూయా. భార్య మాటలు విని ఆయన ఏమన్నా సత్యమని తీర్మానం తీసుకున్నాడా? ఎవరైనా హల్లెలూయా. కట్టుకున్న భార్య అంటదండి, దేవుని దూషించి మరణము ఖమ్మం అంటది. ఆయన దేవుని దూషించడానికి ఇష్టపడ్డా? ఇష్టపడ్డా. హల్లెలూయా. ఆయన సూర్యుడు ఏదో ఒక రోజున ఆయన నా మీద ఖచ్చితంగా ఉదయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబుకి మొదట ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే దేవుడు అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలుగజేశాడట. హల్లెలూయా. మొదట ఉన్న దీవెన కంటే దేవుడు అధికమైనటువంటి దీవెన కలుగజేశాడంట. మేడు చెట్టు ఎక్కిన పొట్టి జక్కయ్య. హల్లెలూయా. ఎంతైనా మేడు చెట్టు ఎక్కిన ఆయన ఏం పని చేస్తాడు? ఆయన శుక్రుడు. ఎవరైనా ఏంటి డబ్బులు ఎట్లా ఇస్తావా చస్తావా? హల్లెలూయా. డబ్బులు గుంజుతాడు కానీ సింగిల్గా అయితే పోడాను. ఆమె నువ్వు కొంచెం లూజ్గా దొరికినావంటే నీ పని ఖతమే. ఇట్లాంటి ఉంటారు తెలియగలిగిన వాళ్ళు. హల్లెలూయా. మెత్తగా మాట్లాడినావు అనుకో మొత్తం గుంజేస్తారు. ఆమె మీకు ఒక సంగతి తెలుసా?